రైట్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీ నాయకులే తిరగబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆదరణ కరువైందని మైనార్టీ లీడర్లు మండిపడుతున్నారు. ఖమ్మం డీసీసీ సన్మాన కార్యక్రమంలో మంత్రి తుమ్మలను స్థానిక మైనార్టీ నాయకులు నిలదీశారు. ఎన్నికలకు ముందు మీకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్న ఆయన ఇప్పుడు కనీసం ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో మైనార్టీలకు గౌరవం లభించిందని, పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక పదవి వచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం పదవులు దక్కకున్నా కనీసం గౌరవ మర్యాదలు కూడా కరువయ్యాయని సీనియర్ మైనార్టీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీకి సముచిత న్యాయం చేశాయి అని మేము సభాముఖంగా చెప్పుకోవద్దు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఒక రెవెన్యూ మినిస్టర్ ఇచ్చారు, ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చారు, చాలా చోట్ల మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న ముస్లిం మైనార్టీలకి చిన్న చూపు చూస్తున్నారు. ఎలక్షన్ టైంలో ఎలా ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఎలా ఉన్నారు ప్రజలు చూస్తున్నారు. మైనార్టీ న్యాయం జరగట్లేదు. డీసీసీలో ఏ కంపెనీలో కూడా ఏ మైనార్టీ లీడర్ని ముందు పిలిచి సలహా కోసం కూడా పిలవట్లేదు. అంత మంది రావడం మైనార్టీలకి గెలిపించడం తెలుసు, ఓడియడం కూడా తెలుసు. క్యాంపు రాజకీయాలకు వెళ్ళాం, క్యాంపు రాజకీయాలు బంద్ చేయాలి. ఇది తుమ్మల గారు చెప్తా అనుకుంటున్నాం. క్యాంపు రాజకీయాల్లో క్యాంపులో కూర్చొని ఒకరిద్దరిని తీసుకొని వాళ్ళే డిసైడ్ చేస్తే నేను ఎందుకు పీకడానికి గెలిపించింది. మేము నరక యాత్ర పడతాం 2 సంవత్సరాల నుండి. ఎలక్షన్ టైంలో ఇదే మన మంత్రివర్యులు మిమ్మల్ని అడగండి, మీ పాత కాంగ్రెస్ వాళ్ళని అడగండి, సీనియర్లను అడగండి, నేను ఒక అడుగు ముందుకైనా అన్నారు. ఇవాళ ఒక్క మాట కూడా చెప్పట్లేదు. ఆఫీస్ నుండి ఒక ఫోన్ కూడా రావట్లేదు. అంటే అయిపోయింది 2 సంవత్సరాలు, ఇక 3 సంవత్సరాలు మీతో మాకు పని లేదు అనే ఆలోచన ఉందా? ఆలోచన ఉంటే చెప్పండి.